ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలా? ఈరోజు ఓటర్ దినోత్సవం సందర్భంగా అందరి ఓటర్లకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా విజ్ఞప్తి ఏంటంటే, మనకు ఈ ఓటు అనేది అంత ఆషామాషిగా రాలా. మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో బ్రిటిష్ వాళ్ళు ఏమో స్వాతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయినారు, మీరు ఎట్టైనా పరిపాలించుకోండి అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు అప్పుడున్న ఎవరైతే మహా నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా డిగ్రీ చదివిన వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళకి, లేకపోతే అప్పట్లో ఉన్న పెద్దవాళ్ళు జమీందారులకి, ఎవరైతే ఆభరణాలు ధరించుకొని మేమే ఇక్కడ ఈ దేశానికి రాజులమే రాణులమే అని చెప్పుకున్న వాళ్ళకే ఉండాలా, మిగతా వాళ్ళకి పేదవాళ్ళకి ఓటిస్తే వాళ్ళకి ఆ ఓటు విలువ తెలియదని, ఓటు ఇవ్వకూడదని డిస్కషన్ జరిగిన సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే, ప్రజల చేత ఎన్నుకోబడాలంటే ఓన్లీ ఉన్న ఈ దేశంలో ఉన్న 5% మెంబర్స్కే మన ఓటు హక్కు కల్పిస్తే మిగతా 95% రిప్రజెంటేటివ్ ఏం కావాలా, వాళ్ళ హక్కు వాళ్ళ వాణి తెలియాలంటే అందరికీ ఓటు హక్కు కల్పించాలా. కాబట్టి అందరికీ ఓటు హక్కు కల్పించాలంటే అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ఒకటే, నిరుపేద అయినా ఒకటే, సామాన్య మన సగటు మనిషి అయినా ఒకటే. ఇలా వాళ్ళు చెప్పాలి ఏమని, ఈ పరిపాలన మనల్ని ఎవరు పరిపాలించాలా అనేది వాళ్ళ వాయిస్ కూడా తెలియాలా. వాళ్ళ వాయిస్ ఎలా తెలుస్తుంది? అది ఓటు కలిగిస్తేనే బ్యాలెట్ లో వాళ్ళ ఒపీనియన్ సీక్రెట్ బ్యాలెట్ ద్వారా వాళ్ళు తెలియజేస్తారు. అప్పటి వరకు తెలియదు కదా. అప్పుడంతా ఎవరికి మహా వద్దండలే ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సాక్షాత్ ఇందిరాగాంధీ ఓడిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ లో అంత కరిష్మా ఉన్న రామారావు కూడా ఓడిపోయినాడు, అంత మెగాస్టార్ చిరంజీవి కూడా ఓడిపోయినాడు. అంటే ఓటర్లు ఎంత తెలివిగల వాళ్ళంటే దీనిలో తెలుస్తుంది, వాళ్ళ వాయిస్ మనకు ఎలక్షన్ లోనే తెలుస్తుంది. అంటే ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే, ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. మంచి నాయకుడిని ఎప్పుడు ఎన్నుకోవాలా? మనకున్న ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు దగ్గరలో వస్తున్నాయి. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లో మనకు ఈ లోకల్ గా ఎవరైతే ఆ మంచి నాయకుడు ఉంటారో ఆ మంచి నాయకుడిని మనమే చూసుకొని మంచివాడిని ఎన్నుకుంటే వాళ్ళు కరప్షన్ లేకుండా అందరినీ ఒకే విధంగా చూసి, ఎప్పుడైతే కరప్షన్ లేని నాయకుడిని ఎన్నుకుంటామో మనం మంచి పరిపాలన ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఓటుని అమ్ముకోవద్దు. ఈరోజు మనం 5 సంవత్సరాలకి ఒక 100 రూపాయలకో 1000 రూపాయలకో 2000కో సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి 5000 ఇస్తారు, ఒక్కోసారి 10,000 కూడా ఇస్తారు. అంటే మన 5 సంవత్సరాల మన టర్మ్ని వాడేదో 1000 రూపాయలకి క్వార్టర్ బాటిల్కి అమ్ముకోవడం వల్ల ఈ ఓటు వాల్యూ తెలియకుండా పోతుంది. ఈ ఓటు మనకి ఎలా వచ్చింది అనేది ఎవరికీ తెలియడం లే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డిస్కషన్ లో పోరాడి ఫైట్ చేసి మనకి ఓటు హక్కు సంపాదించాడు. కాబట్టి ఈ ఓటుని సద్వినియోగం చేసుకోండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. అప్పుడే ప్రజాస్వామ్యం ఇంకొక కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు వర్ధిల్లుతుంది. ఈ ఫ్యూచర్ లో కూడా ఈ ఓటు హక్కు అనేది బాగా ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. జై భీమ్. ఇది సమాజ చైతన్య సమితి తరఫున నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.